తిరుపతి జిల్లా గూడూరులో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం రసభాసగా సాగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఉండగా మహిళలు క్యూ కట్టి లేచి వెళ్లిపోయారు. తెదేపా కార్యకర్తలు మహిళలను కూర్చోండి అని వారించిన మహిళలు వెళ్లిపోయారు. మహిళా సదస్సుకు మహిళలను వాహనాల్లో తరలించిన మహిళా సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండగా మహిళలు లేచి వెళ్లిపోవడంతో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, గూడూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పై మండిపడ్డారు. మహిళలను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు త్రాగునీరు కూడా సరఫరా చేయకపోవడంతో పక్కకు వచ్చి ఐస్ కొనుక్కొని సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఎండల్లో అవస్థలు పడాల్సి వచ్చింది. మొత్తం మీద గూడూరులో చంద్రబాబు నాయుడు మహిళలతో జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటనారాయణ, గుడ్ ఆఫ్టర్నూన్. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహిళలంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఉండగా వెళ్ళిపోతున్నటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కార్తీక్. పుట్టినరోజు నాడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి గూడూరు నియోజకవర్గం మహిళలు షాక్ ఇచ్చారు. ఆయన జిల్లాల పర్యటనలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ముందు రోజే చంద్రబాబు జిల్లాకు సంబంధించిన నేతలకు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున మహిళలను సమీకరించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలందరినీ కూడా లోకల్ నాయకులందరూ ఆటోల్లో తీసుకొచ్చి సభా ప్రాంగణాన్ని తీసుకొచ్చారు. సో ఒకసారిగా చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతుండగానే మహిళలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సభా ప్రాంగణం నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను మనం ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే పసలేని ప్రసంగాలు చేయడం, దానికి తోడు ప్రభుత్వంతో విమర్శలు చేస్తున్నాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సో ఆ పథకాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాయి, మహిళలకి అందుతున్న పరిస్థితి. సో మహిళలతో మీటింగ్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉండడం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొన్ని హామీలు ఇచ్చిన నేపథ్యంలో కూడా వాటిని నమ్మే పరిస్థితుల్లో మహిళలు లేకపోవడంతో సో ఆయన చేస్తున్న ప్రసంగాన్ని వినేందుకు కూడా మహిళలు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ఆయన మాట్లాడుతుండగానే బయటకు రావడంతో కుర్చీలన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. సో ఖాళీ కుర్చీలు చూసిన చంద్రబాబు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, అలాగే ఎంపీ అభ్యర్థి కావచ్చు, వారిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మహిళలను కూడా సమీకరించలేని స్థితిలో పార్టీ ఉందా, పార్టీ నేతలు ఉన్నారా అంటే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. అయితే ఈ మీటింగ్ ఏదైతే ఆ మహిళలతో ముఖాముఖి అయిన తర్వాత నెక్స్ట్ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో కూడా బస్సు యాత్ర ఉంది. సో దానికి కూడా ఇప్పటి వరకు జనాలు రాకపోవడంతో భోజన విరామం పేరుతో దాదాపు గంట నుంచి చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గంలోని స్టే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కార్తీక్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ప్రతి సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కావలి నియోజకవర్గంలో కూడా బస్ యాత్ర చేపట్టారు. దానికి కూడా జనాలు రాక దాదాపు 1.5 గంట పాటు హెలిప్యాడ్ వద్దే చంద్రబాబు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేమ్ అలాంటి సీనే పొదలకూరు దగ్గర కూడా రిపీట్ అని చెప్పుకోవచ్చు కార్తీక్. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.